బ్రేకింగ్ న్యూస్. వల్లభనేని వంశీ కేసుపై కోర్టులో విచారణ ముగిసింది. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి చెప్పాడు వంశీ. వంశీని జైల్లో ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వంశీ ఆరోగ్యం రీత్యా ఒంటరిగా ఉంచొద్దని, 4-5 ఖైదీలున్న బ్యారక్లో వెయ్యాలని కోర్టును కోరారు వంశీ తరపు న్యాయవాది. అయితే దీనిపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని వంశీ న్యాయవాదికి కోర్టు సూచించింది. ప్రస్తుతం ఉన్న బ్యారక్ వద్ద ఒక అటెండెంట్ను ఉంచాలని జిల్లా జైలు సూపరింటెండెంట్ను కోర్టు ఆదేశించింది. సంబంధం లేనివన్నీ అడిగారని చెప్పారు. అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్లో ఉంచారు అలోన్గా. సో నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు, కాబట్టి నన్ను అందరితో 4-5 కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్లో పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా సాల్వ్ చేసుకోండి, మీ సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు. చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్గా ఉన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది. అంటే 22 hours కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా, అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది. కాబట్టి అలా వస్తుందని చెప్తే ఆయన కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను, నేను టెంపరీ కాబట్టి మీరు పిటిషన్ వేసుకోండి అన్నారు. అలానే వేసి మనం ఏం ఇబ్బందులు ఏం లేవు. అదే చెప్పారు కదా, ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరేవేరే అడిగారని చెప్పారు అంతే. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి. న్యాయస్థానం ముందు వంశీ తన వాదనలు వినిపించారు కదా, సో మొత్తానికి ఏం చెప్పారంటే కేసుకు సంబంధం లేని క్వశ్చన్స్ ఆయన అడిగారని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అలాగే ఆరోగ్య రీత్యా కూడా చెప్పినా కూడా ఒంటరిగా ఉంచుతున్నారు, అసిస్టెంట్స్ కావాలని కూడా ఆయన కోరుతున్నారు. ఏంటి ప్రస్తుతానికి దీనికి సంబంధించి అప్డేట్? 3 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీ అయితే గనక ఇవాళ కోర్టులో కొన్ని కీలక విషయాలను అయితే గనక జడ్జి ముందు చెప్పడం జరిగింది. అయితే తన కుటుంబ సభ్యుల్ని కలిసిన వల్లభనేని వంశీ ఆ తర్వాతనే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారా, లోన్లీగా ఫీల్ అవుతున్నారా ఏంటి అనేది అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత అయితే కనుక న్యాయమూర్తితో కలిసి కొన్ని కీలక విషయాలను మాట్లాడిన వల్లభనేని వంశీగా మనకు అర్థమవుతా ఉంది. పోలీసులు 3 రోజుల పాటు అటు సెంట్రల్ క్రైమ్ ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ కూడా 3 రోజుల పాటు ప్రశ్నించిన ప్రశ్నలన్నిటికీ కూడా ఏమీ తెలియదు, నాకు సంబంధం లేదు అని చెప్పిన వల్లభనేని వంశీ ఇప్పుడు న్యాయమూర్తి ముందు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా వల్లభనేని వంశీ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే జైలు లోపల తనకి ఒంటరిగా ఉంటున్న ఫీలింగ్ ఒకటి కానీ, లేకపోతే ఇటు ఆస్తమా ఉన్న విషయాన్ని కానీ, కింద పడుకుంటున్నప్పుడు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వెన్నుముక్క భాగంలో ఏదైతే పెయిన్ వస్తుందో వాటన్నిటినీ కూడా పర్సనల్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే విషయాన్ని బయటికి తన సతీమణి పంకజశ్రీ బయటకు వచ్చిన అనంతరం అయితే ఆవిడ కూడా అవే మాటల్ని వెల్లడించడం జరుగుతుంది. ఆయనతో పర్సనల్గా కూడా కోర్టు ప్రాంగణంలో అయితే ఆవిడ మాట్లాడడం జరిగింది. తమ పిల్లల్ని కూడా ఆయన కలిసి కొంత భావోద్వేగానికి లోనైన దృశ్యాలను కూడా అక్కడ పర్సనల్గా లోపలికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. అయితే ఏదైతే న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత పోలీస్ కస్టడీలో కొన్ని ప్రశ్నలు అయితే దాటవేసిన వల్లభనేని వంశీ వాటన్నిటిలో కూడా తానికి సంబంధం లేని ప్రశ్నలనే ఎక్కువగా అడిగినట్టుగా న్యాయమూర్తి ముందు వల్లభనేని వంశీ అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే సంబంధం లేనివంటే సత్యవర్ధన్ విషయం కాకుండా మరేవైనా ప్రశ్నించారా అనే కోణంలో కూడా కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు ఏసీపీ దామోదర్ కూడా జైలు వద్ద ఒక ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఆయన కూడా ఇటు సత్యవర్ధన్ని కిడ్నాప్ విషయంలో ఏవైతే ప్రశ్నించామో వాటన్నిటికీ కూడా తను తెలియదు అని చెప్పిన కొన్ని ప్రశ్నలకైతే కనుక కరాఖండిగా ఆయన దాటవేసిన సిచ్యువేషన్ ఉందని చెప్పేసి దామోదర్ తెలుపుతున్నారు. ఇంకోవైపు తను ఏదైతే మరొక పిటిషన్ వేయబోతున్నామో పోలీస్ కస్టడీకి మరొక 3 రోజులు కావాలి ఖచ్చితంగా, ఇతనితో పాటు మరో 2 ముద్దాయిల్ని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకోబోతున్నాము అని చెప్పేసి కూడా దామోదర్ తెలిపిన పరిస్థితి. ఎందుకంటే ఈ 3 రోజులు ప్రశ్నించినది కూడా సరిపోకపోవడంతో అక్కడి నుంచి సరైన సమాధానం కానీ ఎలాంటి ఆధారాలను ఉన్నప్పటికీ కూడా మరికొన్ని ఆధారాలను తీసుకోవడానికి ఇంకొంత సమయం కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి మరింత
మరింత సమయం కోరుతున్నట్టుగా కూడా దామోదర్ తెలిపారు. రేపు కానీ మరికొన్ని రోజుల తర్వాత కానీ ఖచ్చితంగా పిటిషన్ అయితే ఖచ్చితంగా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ 3 రోజులతో పాటు ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీ మార్చి 11 వరకు ఉంది కాబట్టి ఈ మార్చి 11 వరకు A8ని కూడా వీళ్ళు కస్టడీలోకి తీసుకొని అక్కడ కూడా మరిన్ని ప్రశ్నలు కానీ మరిన్ని ఏవైతే తమకు అనుమానాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ విచారించే అవకాశం ఎంతైనా కనపడుతుంది. కాబట్టి వల్లభనేని వంశీ మీద ఎలాంటి అనుమానాలు ఉన్నాయో వాటన్నిటినీ ఛేదించే విధంగా అయితే కనుక అటు టెక్నికల్ పరంగా కానీ ఇటు తన మొబైల్కి సంబంధించిన కొన్ని విషయాలను కూడా వల్లభనేని వంశీ దాగబెడుతున్నారు అని చెప్పేసి దామోదర్ తెలుపుతున్న పరిస్థితి. మొబైల్ గురించి అడిగినప్పుడు తనకేమీ తెలియదు, గుర్తులేదు అనేసి చెప్తున్న విషయాన్నే దామోదర్ చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేసి తనని అడిగే అవకాశం ఎంతైనా కనబడుతుంది. కాబట్టి మరింత సమయాన్ని కోరుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీలో తాను ఒంటరిగా ఉండే పరిస్థితుల్లో తనకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, తనతో పాటు మిగిలిన ముద్దాయిలతో కలిపి వేరే బ్యారెక్లో వెయ్యాలి అని చెప్పేసి కూడా వల్లభనేని వంశీ కోరినట్టు, వల్లభనేని వంశీ తరపు న్యాయవాది కూడా న్యాయమూర్తిని కోరినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రైట్. సాహిత్య అయితే ముందు నుంచి కూడా చెప్తున్నారు వంశీకి కస్టడీకి తీసుకున్నప్పటి నుంచి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఎందుకు ఒంటరిగా ఉంచారు? అలాగే కేసుకు సంబంధం లేని క్వశ్చన్స్ అంటే ఆయన ఏమన్నా అలాంటివి వెల్లడించారా? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని, అంటే మానసికంగా ఇబ్బంది పెట్టే లాంటివి ఏమైనా చేస్తున్నారని చెప్పారా వంశీ? అంటే పర్టికులర్గా ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు అంటే సంబంధం లేని క్వశ్చన్లని ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కడ రాలేదు. సంబంధం లేని ప్రశ్నలు అని అంటే ఖచ్చితంగా సత్యవర్ధన్ కిడ్నాప్ విషయం కాకుండా మిగిలిన ఏమైనా ప్రశ్నించారా అంటే తనకి ఆల్రెడీ ఇప్పుడు తన మీద ఎన్నో కంప్లైంట్లు రైజ్ అవుతున్నాయి, బాధితులందరూ కూడా బయటకు వస్తున్నారు. భూ కబ్జాల విషయం ఏమైనా అడిగారా, లేకపోతే మరిన్ని విషయాలు ఏమైనా అడిగారా, అటు టీడీపీ కార్యాలయం పైన దాడి విషయంలో ఏమైనా ప్రశ్నించారా అంటే ఈ కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగలేదు అనే విషయాన్ని తాను సంబంధం లేని ప్రశ్నలు అడిగినట్టుగా తను ఏమైనా ఆ ఉద్దేశంలో చెప్పారా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు ఈ 3 రోజుల కస్టడీ ఖచ్చితంగా తీసుకుంది సత్యవర్ధన్ కిడ్నాప్ విషయంలోనే మరిన్ని విషయాలను రాబట్టడం కోసమే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం వాళ్ళే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ నేపథ్యంలోనే సత్యవర్ధన్ని కూడా మరికొన్ని రోజులు పటమట పోలీస్ స్టేషన్లో ఉంచడం కానీ తనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తను భయాందోళనకు గురి చెందుతున్న నేపథ్యం తన రక్షణ కల్పించే విధంగా పటమట PS-లో కూడా తనని రక్షణ కల్పించారు పోలీసులు. అయితే వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇటు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తరువాత కూడా ఈ విషయానికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ లిఫ్ట్ విషయంలో కూడా సత్యవర్ధని లిఫ్ట్లో తన నివాసానికి తీసుకెళ్తున్న సమయంలో కూడా అక్కడికే తీసుకెళ్లారా లేకపోతే ఎక్కడికి తీసుకెళ్ళారు సత్యవర్ధన్ ముందుగానే తెలుసా అనే ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా తాను తెలియదనే చెప్తున్నారు తప్ప ఎక్కడ సత్యవర్ధన్ విషయం తీస్తున్నప్పటికీ కూడా తాను ఏమీ అసలు తనకి సంబంధం లేనట్టుగానే మాట్లాడారు. అదే విషయాన్ని వెల్లడించకుండా అంటే ఇప్పుడు ఈ కోర్టులో ఇప్పుడు 3 రోజులు కస్టడీ అయిపోయిన తర్వాత తనని హాజరుపరుస్తున్న సమయంలో అయితే తనకు సంబంధం లేని క్వశ్చన్లు అడిగారు. అంటే తన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే తన అనుచరులు చేశారా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి ప్రమేయం లేకుండా తన అనుచరులు అయితే తనని కిడ్నాప్ చేయడం కానీ ఆ కార్ని మాట్లాడడం కానీ తనని ఒక ప్లేస్కి తీసుకెళ్లడం కానీ లిఫ్ట్లో తన ఇంటికి తీసుకెళ్లడం కానీ ఖచ్చితంగా జరగదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ తనకి సంబంధం లేదు అని చెప్పడం ఎంతవరకు అక్కడ న్యాయమూర్తి ముందు ఏ విధంగా చెప్పారు అనేది కూడా ఖచ్చితంగా అర్థం కావాల్సిన విషయం ఉంది. లేకపోతే సంబంధం లేని ప్రశ్నలు అంటే ఇటు భూ కబ్జా వివాదాలకు సంబంధించా లేకపోతే ఇంకా మరిన్ని విషయాలు ఏమైనా అడుగుంటారా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది. అదే అంటే రేపు ఇంకా మళ్ళీ పోలీస్ కస్టడీ కోసం అయితే కనుక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటు తమ కుటుంబ సభ్యులు కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నారు, తమకి ఇంకొక బ్యారెక్ కావాలి. ఎవరైతే మరొక వేరే ముద్దాయిలు ఉన్న బ్యారెక్లో అయితే కనుక తనకి ఉంటే కొంచెం రక్షణగా ఉంటుంది, తనకి ఒంటరితనం అనే ఫీల్ అయితే పోతుంది. కాబట్టి ఖచ్చితంగా తనని అక్కడికి షిఫ్ట్ చేయాలి అనేది అయితే కనుక వాళ్ళు లేకపోతే తిని ఒక్కడే ఉన్న బ్యారెక్లో అయితే తనకి అసిస్టెంట్ కావాలి అనే విధంగా కూడా ఇంకొక రిక్వెస్ట్ని కూడా పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ మొత్తం అన్నిటిని ఎలా కన్సిడర్ చేస్తారు, ముందుకు ఎలా తీసుకెళ్ళబోతున్నారు, ఈ కేసుని ఏ కోణంలో అయితే తీసుకెళ్ళబోతున్నారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.